లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్ 8 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక సంస్థ. మీ జీవితాన్ని మరింత ఆరోగ్యవంతంగా ఆనందమయంగా చేసుకోవడానికి ఏకైక మార్గం లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. కూల్ స్కల్ప్టింగ్ అనే ప్రక్రియను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టడమే గాక విజయవంతంగా 10,000కు పైగా ట్రీట్మెంట్స్ చేసిన ఘనత లైఫ్ ది. యంగ్ డైనమిక్ డైటీషియన్ ప్రతిభ తన ప్రతిభ ద్వారా నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, HYM క్వాలిటీ అవార్డ్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సర్వే ర్యాంకింగ్ లో బెస్ట్ వెయిట్ లాస్ క్లినిక్ గా 2015లో పురస్కారాలు లైఫ్ సంస్థకు అందించారు. సర్జరీ ద్వారా మాత్రమే శరీరాకృతిని మార్చుకునే విధానాన్ని తలదన్ని మొట్టమొదటిసారిగా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఆపరేషన్ లేకుండా శరీరాకృతిని మనం కోరుకున్న రీతిలో మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ లైఫ్. రీఛార్జ్ యువర్ లైఫ్. నమస్కారం. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ప్రముఖ వన్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కు డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, వెయిట్ లాస్కి సంబంధించి, కలర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి మేడం గారు లైవ్లో సలహాలు, సూచనలు అందిస్తారు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కు డయల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. నమస్కారం. నమస్కారం మేడం, వెయిట్ లాస్ అవ్వడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి? వెయిట్ లాస్ అవ్వడానికి మన దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ముందుగా సిటీ కేబుల్ వ్యూయర్స్ అందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు. సో మనకి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ డీటెయిల్స్ కోసం మనకి ఫస్ట్ ఇనీషియల్గా ఏ క్లయింట్ మన దగ్గరికి పేషెంట్ వాకిన్ అయినప్పుడు ఫస్ట్ మనం బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనే ఒక టెస్ట్ నిర్వహిస్తామండి. సో ఈ టెస్ట్లో మనకి ఫుల్ బాడీ వెయిట్ ఎంత ఉన్నారు వాళ్ళు, సో దాంట్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, మజిల్ మాస్ ఎంత ఉంది, వాటర్, బోన్, BMI, BMR, సో విజరల్ ఫ్యాట్ ఏ విధంగా ఉంది, సో ప్రతిదీ మనం చెక్ చేయడం జరుగుతుంది. సో వన్స్ కంప్లీట్గా పేషెంట్ ఒక స్టేటస్ మనకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వాళ్ళ మెడికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మనం తెలుసుకోవడం జరుగుతుందండి. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ డైట్ ఏ విధంగా ఉంటుంది, సో ఇవన్నీ మనం తెలుసుకొని దానికి అనుగుణంగా వాళ్ళకి ఎటువంటి ప్యాకేజ్ ఇస్తే బాగుంటుంది, ఎటువంటి ట్రీట్మెంట్ వాళ్ళకి సజెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది మేము ఒక నిర్ధారణకు వస్తాము. సో అది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్, సో ఈ యొక్క ప్రొసీజర్ చేస్తాము, సో మొత్తం ఎవ్రీథింగ్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇన్ డీటెయిల్డ్గా. వన్స్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో వాళ్ళకి ఫర్దర్గా డైట్ కన్సల్టేషన్ కానీ, ఫిజియో కన్సల్టేషన్ కానీ, సో ఈ యొక్క ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుందండి. ఫస్ట్ మనం వెయిట్ లాస్ ట్రీట్మెంట్ మన దగ్గర ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే మన దగ్గర టోటల్గా 6 హై ఎండ్ టెక్నాలజీస్ ఉన్నాయండి. సో ఈ 6 హై ఎండ్ టెక్నాలజీస్ కూడా ఒక్కొక్క టెక్నాలజీ ఒక్కొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా, పేషెంట్ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా డిజైన్ చేయబడింది. సో ప్రతిదీ కూడా మాకు R&D డిపార్ట్మెంట్లో రీసెర్చ్ అయ్యి సో తర్వాతే మనకి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేవి సెంటర్ లెవెల్లో లాంచ్ అవుతాయండి. సో మన దగ్గర ఉన్న 6 హై ఎండ్ టెక్నాలజీస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హై ఎండ్ టెక్నాలజీ కూల్ స్కల్ప్టింగ్ అండి. సో ఈ కూల్ స్కల్ప్టింగ్లో ఎలా ఉంటుందంటే ఎక్కడైతే మనకి బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ బల్జెస్ ఉన్నాయి, అంటే ఎక్సెస్ ఫ్యాటీ డిపాజిటెడ్ ఏరియాస్ ఉన్నాయి, లైక్ టమ్మీ తీసుకోండి, ఆర్మ్స్ తీసుకోండి, థైస్, హిప్స్, లేకపోతే ఎనీ అదర్ ఏరియాస్, మనం ఒక పేషెంట్కి ఈ పర్టికులర్ ఏరియా ఫ్యాట్ ఎక్కువ ఉంది, లేకపోతే ఈ పర్టికులర్ ఏరియాని ఎక్కువ మంచిగా షేపింగ్ చేసుకుంటే ఫిగర్ చాలా మంచిగా కరెక్ట్ అవుతుంది అనుకున్న ఏరియాని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాము. అండ్ పేషెంట్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఈ యొక్క ఏరియాలో నేను రిడక్షన్ అవ్వాలి, ఆ ఫిగర్ కరెక్షన్ అవ్వాలి అని మా దగ్గరకు తరచూ వస్తూ ఉంటారు. సో వచ్చినప్పుడు ఏంటంటే మనకి కంప్లీట్గా లైక్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ టమ్మీ రిడక్షన్ అనుకోండి. సో టమ్మీ రిడక్షన్కి మనం కూల్ స్కల్ప్టింగ్ ఎన్ని ప్రోబ్స్ పడతాయి అనేది మనం అసెస్మెంట్ చేసుకుంటాం. సో ప్రోబ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాట్ బల్జెస్ మనం టమ్మీలో ఐడెంటిఫై చేసామనుకోండి. సో టమ్మీ రీజన్లో 5 ఫ్యాట్ బల్జెస్ ఐడెంటిఫై చేసినప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో మనం ఫ్యాట్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో 1 బల్జ్కి 1 ప్రోబ్ మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది 1 అవర్. సో ఈ 1 అవర్ ప్రొసీజర్లో అక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ అన్ని క్రయోలైపాలసిస్ టెక్నాలజీతో అక్కడ ఫ్యాట్ సెల్స్ అన్ని మనం ఫ్రీజ్ చేసేస్తాం పర్మనెంట్గా. సో వన్స్ ఫ్యాట్ సెల్స్ అన్ని అక్కడ పర్మనెంట్గా ఫ్రీజ్ అయినప్పుడు
25% టు 40% ఆఫ్ ద ఫ్యాట్ సెల్స్ని మనం ఫ్రీజ్ చేసేస్తాం. వన్స్ అక్కడ ఫ్యాట్ సెల్స్ అన్ని ఫ్రీజ్ అయినప్పుడు అక్కడ ఫ్యాట్ సెల్స్ అన్ని క్రిస్టలైజ్డ్ ఫామ్లో అయిపోతాయి. క్రిస్టలైజ్డ్ ఫామ్లో అయిపోయిన ఫ్యాట్ సెల్స్ అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ న్యూట్రియంట్స్ సప్లై లేక ఫైనల్గా చనిపోతాయి ఫ్యాట్ సెల్స్ అన్ని. సో ఈ చనిపోయిన ఫ్యాట్ సెల్స్ అన్ని బాడీలో నుంచి త్రూ న్యాచురల్ ప్రాసెస్ అపెటాసిస్ ప్రాసెస్ ద్వారా బాడీలో నుంచి ఫ్లష్ అవుట్ అయిపోవడం జరుగుతుంది. వితిన్ 30 to 90 డేస్లో మనం ఆ ఏరియాలో బల్జ్ రిడక్షన్ కానీ మంచి బాడీ షేపింగ్ కానీ టమి రిడక్షన్ కానీ చూడొచ్చండి. సో ఈ విధంగా నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్, నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా అల్ట్రాగ్రావిటేషన్ ట్రీట్మెంట్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్, సమ్ థెరప్యూటిక్ మసాజెస్ ద్వారా రిడక్షన్ కానీ, వాక్యూమ్ థెరపీ, సో ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ ద్వారా మనం వెయిట్ లాస్ కానీ, ఫిగర్ కరెక్షన్, అక్కడ స్కిన్ టైట్నింగ్, టోనింగ్ ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. మేడం అదేవిధంగా అంటే ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎటువంటి మెడికల్ కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఒబెసిటీ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా మెడికల్ కాంప్లికేషన్స్ ఏదొకటి వస్తాయండి. లేకపోతే కనుక ఫ్యూచర్లో అయినా కూడా వాళ్ళకి ఆ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఒబెసిటీ మనకి బిఎంఐ లెవెల్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా ఒక మనిషి హెల్తీగా ఉన్నాడా లేదా అనేది మనం బిఎంఐ ఎంత అని అడుగుతాం. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. కాల్ చూద్దాం మేడం. హలో 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 సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ నుంచి అండి. సార్ చెప్పండి సార్, మీ ప్రాబ్లం మేడం గారికి చెప్పండి సార్. సార్ నమస్తే సార్, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. నా హెయిర్ వచ్చి కర్లింగ్ హెయిర్ మేడం. అది తలకు స్నానం చేసినప్పుడు కొంచెం స్మూత్ గా ఉంటుంది, లేకపోతే మళ్ళీ కర్లింగ్ గా వచ్చేస్తుంది. హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, అది కనుక్కుందామని. తప్పకుండా సార్. లైక్ కర్లీ హెయిర్ ఉంటే మనకి ఎక్కువ టాంగ్స్ అంటే చిక్కులు ఎక్కువ పడిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే చిక్కులు తీసినప్పుడల్లా హెయిర్ బ్రేకేజ్ అయిపోవడము, అంటే ఎక్కువ చిక్కులు తీసేటప్పుడు పుల్ చేయడం వల్ల హెయిర్ రూట్స్ నుంచి ఊడిపోవడము, లేకపోతే తెగిపోవడం, బ్రేకేజ్ అయిపోవడం అనేది అవుతుంది. వీళ్ళకి ఎక్కువ డ్రైనెస్ ఆఫ్ ద హెయిర్ ఉంటుందండి. హెయిర్ బాగా డ్రై అయిపోవడము, లేకపోతే స్ప్లిట్స్ ఫామ్ అయిపోవడము అట్లా ఉంటుందన్నమాట. దీనికి బెస్ట్ సొల్యూషన్ మనకి రెగ్యులర్గా మీరు వాడే షాంపూస్లో కొంచెం కండిషనింగ్ షాంపూస్ కానీ, లేకపోతే హెయిర్ రిపేర్ అండ్ డ్యామేజ్ చేసే డ్యామేజ్ని క్లియర్ చేసే షాంపూస్ కానీ ఇవన్నీ మనం యూస్ చేసుకుంటూ ఉండాలి. సో క్లైమాటికల్ కండిషన్స్ అంటే లైక్ ఇప్పుడు వింటర్ సీజన్లో ఎక్కువ ప్రాబ్లమ్ అది ఫేస్ చేస్తూ ఉంటాము. దీనికి సార్ బెస్ట్ వే ఆఫ్ థింగ్ ఏంటి అంటే మంచి న్యూట్రిషనల్ డైట్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఎక్కువ నరిష్మెంట్ అవ్వడం, హెయిర్ని ఎక్కువ నరిషింగ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఆయిల్స్ అవి ఎక్కువ అప్లై చేసుకుంటూ, ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. సో దట్ ఆలివ్ ఆయిల్ హీట్ చేసుకొని అప్లై చేసుకోవడం ద్వారా హెయిర్ ఒక క్వాలిటీ కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా కొంత రూట్ దగ్గర వీక్నెస్ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది తరచూ అవుతుంది. సో కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా లాంగ్ హెయిర్ వితౌట్ ఎనీ హెయిర్ ఫాల్ చాలా ఒత్తుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి హెయిర్ యొక్క రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా థిక్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఎట్లా అంటే మనకి రూట్ స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. రూట్ స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా హెయిర్ యొక్క ఫాలికల్స్ చాలా స్ట్రెంథన్గా ఉంటాయి. దానివల్ల హెయిర్ ఫాల్ అయిపోవడము, లేకపోతే కర్లీ హెయిర్, లేకపోతే ఎక్కువ చిక్కులు పడిన వాళ్ళకి బ్రేకేజ్ కానీ హెయిర్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎవరికి హెయిర్ లాస్ అవుతున్నా కూడా రూట్ స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దీనికి స్టెమ్ సెల్ థెరపీ అని వెరీ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రీట్మెంట్ ఉందండి మన దగ్గర. సో డర్మటాలజిస్ట్ మాత్రమే చేస్తారు ఈ ట్రీట్మెంట్. సో ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ వల్ల మనకి హెయిర్ లాస్ అనేది కంప్లీట్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మెడికల్ కాంప్లికేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అవునండి. సో ఒబెసిటీ వల్ల మెడికల్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇలా మెడికల్ కాంప్లికేషన్ అంటే థైరాయిడ్, పీసీఓడి, బీపీ, షుగర్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాల్ చూద్దాం మేడం. హలో నమస్తే సార్. సార్ నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి సార్, మీ ప్రాబ్లం మేడం గారితో చెప్పండి. హెయిర్ వైట్ అయిపోతుంది. గ్రే హెయిర్ ఎక్కువ అవుతుంది సార్. మీ ఏజ్ 27 అండి. 27 ఇయర్స్. 27 ఇయర్స్కి మీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉంది. అవునండి. ఓకే సార్, మీరు ఫుడ్ తీసుకుంటారా? మంచి న్యూట్రిషనల్ ఫుడ్? లేదు మేడం, తీసుకోను. సో మీకు మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అవసరం సార్. మన దగ్గర ఫ్రీ డైట్ కన్సల్టేషన్ ఉంటుంది. మీరు వన్స్ విజిట్ చేసినట్లయితే క్లినిక్కి మీకు డైట్ కన్సల్టేషన్ అది ఇస్తాం మేము. సో మంచి డైట్ తీసుకోవడం ద్వారా మీకు ఫ్యూచర్లో వచ్చే హెయిర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ని మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ మీకు గ్రే అయిపోయిన హెయిర్ ఏదైతే ఉందో దానికి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది సార్.
అంటే మీరు చాలా యంగ్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి ఛాన్సెస్ ఆర్ దేర్. సో వన్స్ ఒకసారి విజిట్ చేయండి. అది మీరు ఇంట్లో చేసుకునే ట్రీట్మెంట్ కాదు, అది ఒకసారి విజిట్ చేయండి సార్, దానికి సజెస్ట్ చేస్తాం. ఓకే మేడం, ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు మనతో పాటు ప్రముఖ వన్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. అదేవిధంగా 1వ వార్షికోత్సవం సందర్భంగా 50% డిస్కౌంట్ మరియు ఫ్రీ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంది. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, వెయిట్ లాస్కి సంబంధించి, కలర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి మేడం గారు లైవ్లో సలహాలు సూచనలు అందిస్తారు. మేడం గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కు డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. మెడికల్ కాంప్లికేషన్స్ కొంచెం ఎస్, థైరాయిడ్, పీసీఓడి, లేకపోతే కనుక ఇదర్ బీపీ, షుగర్, ఎక్కువ హార్ట్ కన్సర్న్ ప్రాబ్లమ్స్ కూడా లైక్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ, స్లీపింగ్, ఎక్కువ నిద్ర రావడము, లేజీగా ఉండడము, ఇవన్నీ కూడా ఒబెసిటీలో మనం తరచు చూస్తూ ఉంటామండి. సో వన్స్ వాళ్ళు వెయిట్ లాస్ అయినప్పుడు వాళ్ళు ఈ యొక్క మెడికల్ కాంప్లికేషన్స్ నుంచి చాలా రిలీఫ్ పొందుతారు. లైక్ ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది క్లయింట్స్ షుగర్ పేషెంట్స్ వస్తారు. సో వాళ్ళకి ఎక్కువ పొట్టు ఉండడము, వెయిట్ ఉండడం, దాన్ని బట్టి మనం తరచూ అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళలో ఎక్కువ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు, టమ్మీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీని ద్వారా వాళ్ళకి షుగర్ కూడా చాలా ఫ్లక్చుయేటింగ్గా ఉంటుంది. సో దీనికి మనకి షుగర్ ఉన్న వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలనేది మన డాక్టర్స్ కేర్ తీసుకుంటూ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్. అండ్ నెక్స్ట్ అలాగే థైరాయిడ్, పీసీఓడి, సో ఇలా ప్రతి మెడికల్ కాంప్లికేషన్కి దాన్ని తగ్గ డాక్టర్ వాళ్ళకు ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. సో వన్స్ ఎప్పుడైతే ఒబెసిటీ నుంచి లైక్ వెయిట్ లాస్ నుంచి వాళ్ళు విముక్తి పొందుతారో ఆటోమేటిక్గా ఈ యొక్క యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో మన దగ్గర థైరాయిడ్ పేషెంట్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళ డోసేజ్ ఆఫ్ మెడిసిన్ 100 mg, 75 mg అలా తీసుకుంటూ ఉంటారండి. వన్స్ వాళ్ళు వెయిట్ లాస్ అయినప్పుడు వాళ్ళ డోసేజ్ ఆఫ్ ఎంజీ కూడా తగ్గిపోతుంది. లైక్ 50 mg, 25 mg, లీస్ట్ ఎంజీలోకి వెళ్ళిపోతారు. సో ఇట్లా పీసీఓడి కానీ, సో పీసీఓడికి మనం చూసినట్లయితే ఒబెసిటీ అనేది చాలా మెయిన్ కన్సర్న్. సో ఒబెసిటీ వల్ల వాళ్ళకి ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకు వెయిట్ వాళ్ళకి చాలా భారంగా అనిపిస్తుంది, అండ్ పీరియడ్స్ ఇరెగ్యులర్ అవుతాయి, ఇన్ఫర్టిలిటీ, ఇలా డిఫరెంట్ రీజన్స్ అనేవి మనం తరచూ చూస్తూ ఉంటాం పీసీఓడి వాళ్ళలో. సో దీనికి కూడా మనకి వెయిట్ లాస్ అయినప్పుడు ఎటువంటి మెడికేషన్ యూస్ చేయకుండానే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఒబెసిటీ తగ్గడం వల్ల మనకి కంప్లీట్గా షుగర్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కమ్స్ అండర్ నార్మల్, లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కంట్రోల్ అయిపోతుంది. మేడం అదేవిధంగా కూల్స్ కలెక్టింగ్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి? కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అంటే నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానండి. లైక్ కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అనేది సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్. సో సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్లోనే ఆ ఒక బాడీ షేపింగ్ అనేది మనం చేసుకోవచ్చు. లైక్ టమ్మీ రిడక్షన్ కావాలి అనుకుంటే కూల్ స్కల్ప్టింగ్ సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా విత్ ఇన్ 30 to 90 daysలో కంప్లీట్గా ఒక ఏరియా అనేది మనం కంప్లీట్ ఫిగర్ షేప్ చేసుకోవచ్చు. కాల్ చూద్దాం మేడం. హలో, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఒకసారి మేడం గారితో మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం, చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. నా ఏజ్ వచ్చేసి 25 years. 25 years. ఫ్రంట్ లో హెయిర్ మొత్తం లాస్ అయిపోయింది మేడం, చాలా ఖాళీగా వచ్చేసింది, ప్లస్ దురద వచ్చి జుట్టు ఊడిపోతుంది. ఆ ఏరియాలో మీకు ఒక ప్యాచ్ లాగా ఏమైనా అయిపోయిందా మ్యామ్? అంటే మీకు ఫ్రంట్ ఏరియాలో కొంచెం ఇచ్చింగ్ వచ్చి హెయిర్ లాస్ అయిపోతుంది అంటున్నారు. ఏం లేదు మేడం, అలాంటి ఏం లేదు, కాకపోతే హెయిర్ దురద వచ్చి వైట్ గా ఏదో ఫామ్ అయ్యి వస్తుంది మేడం, డాండ్రఫ్ లాగా వచ్చేస్తుంది, ప్లస్ హెయిర్ లాస్ అయిపోతుంది. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేశారా మేడం? లేదు మేడం, ఇంతవరకు ఏమీ కన్సల్ట్ చేయలేదు. ఇప్పటి దాకా ఎప్పటి నుంచి ఉంది మేడం ఈ ప్రాబ్లం మీకు? ఒక 6 months నుంచి బాగా ఊడిపోతుంది మేడం. 6 months నుంచి బాగా ఊడిపోతుంది మేడం. మీరు అది స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు, అది లేదు పెయిన్ కొరుకుడు అట్లా కూడా కావచ్చు. థైరాయిడ్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాను మేడం, 75 mg అనేది యూజ్ చేస్తున్నాను. వెయిట్ వచ్చి 50 kgs ఉంటాను. 50 kgs ఉంటారు. పీరియడ్స్ అవి రెగ్యులర్గా వస్తున్నాయా మీకు? రెగ్యులర్ పీరియడ్ వస్తుంది, రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, కానీ మీకు ఆ ఏరియాలో ఇచ్చింగ్ వచ్చి హెయిర్ అంతా లాస్ అయిపోతుంది. అవునండి. ఓకే
మేడం మీరు ఒకసారి విజిట్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే మనము స్కాల్ప్ అనాలిసిస్ టెస్ట్ చేస్తాము. దాంట్లో మన డర్మటాలజిస్ట్ అసలు మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉంది, ఎందువల్ల అలా హెయిర్ లాస్ అవుతుంది అనేది రీజన్ చెప్తారు. అండ్ దాంతో పాటుగా మనకి దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా కంపల్సరీ అవసరం మేడం. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఆ ఏరియాలో ఇంకా పెద్ద ప్యాచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది నెగ్లెక్ట్ చేసే ప్రాబ్లం అయితే కాదు. కంపల్సరీ మీరు దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇది మీకు సంబంధించి హాస్పిటల్ దగ్గరికి వస్తే చెప్తారా అండి మొత్తము? తప్పకుండా మేడం. మీరు క్లినిక్కి మనకి స్క్రోల్ అవుతున్న మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఆ నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఒకసారి వన్స్ విజిట్ చేసినట్లయితే మీకు డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంటుంది. సో కన్సల్టేషన్లో మనకి కంప్లీట్ స్కాల్ప్ అనాలిసిస్ టెస్ట్ చేసి అసలు ప్రాబ్లం ఏంటి, సో ఎట్లాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అనేది చెప్తారు. మేడం థైరాయిడ్లో హెయిర్ లాస్ అనేది ఉంటుంది. థైరాయిడ్ మీకు ఉంది అంటే హెయిర్ లాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ మీకేంటంటే ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది, అంటే ఒక ఇచ్చింగ్ వచ్చి ప్యాచ్ రూపంలో డాండ్రఫ్ లాగా అక్కడ ఫామ్ అయ్యి ప్యాచ్ రూపంలో హెయిర్ లాస్ అవుతుంది. సో ఇది డిఫరెంట్ కేసెస్కి కూడా మనం ఆలోచించవచ్చు. లైక్ సోరియాసిస్ అవ్వచ్చు, లేకపోతే కనుక ఆ ఏరియాలో మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ అట్లా ఏమైనా ఉండొచ్చు, పేను కొరుకుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు. సో ఇది ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్గా డయాగ్నోస్ చేయాలి అంటే ఫేస్ టు ఫేస్ కన్సల్టేషన్ అనేది అవసరము. అది కూల్ కలెక్షన్. ఎస్, కూల్ స్కల్ప్టింగ్ కోసం మనం మాట్లాడుకుంటున్నాము. కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అనేది సింగిల్ సెట్టింగ్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు టమ్మీ రిడక్షన్ కానీ ఓన్లీ ఆర్మ్స్ వరకు కొంతమందికి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, వెయిట్ అంతా నార్మల్గా ఉంటారు, చేతులు మాత్రం ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. సో శారీస్ కట్టుకున్నప్పుడు సో చాలా ఎక్కువ హ్యూజ్ మాస్ ఆఫ్ ఆర్మ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఆర్మ్స్ అనేవి ఎక్కువగా ఉండడము, లేకపోతే పియర్ షేప్ ఆఫ్ ఒబెసిటీ కొంతమందిలో, లైక్ థైస్ అండ్ హిప్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, అప్పర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ నార్మల్ ఉంటుంది, లేదు సెంట్రల్ ఒబెసిటీ ఉంది, ఓన్లీ టమ్మీ వరకు ఎక్కువ వెయిట్ ఉన్నారు వాళ్ళు. సో ఇట్లా పర్టికులర్ ఏరియాలో ఫిగర్ కరెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళకి చక్కగా ఈ సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్, కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఈ యొక్క ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా మళ్ళీ అక్కడ ఫ్యాట్ చేరుకునే అవకాశం చాలా తక్కువ శాతం ఉంటుంది. ఎందుకంటే మనం కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ అన్నీ కూడా డెడ్ అయిపోతాయి. సో 25% to 40% ఆఫ్ ద ఫ్యాట్ సెల్స్ని మనం కంప్లీట్గా ఫ్రీజ్ చేసి డెడ్ చేసేస్తున్నాం. సో మళ్ళీ అక్కడ ఫ్యాట్ చేరుకునే అవకాశం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రిజల్ట్స్ అనేవి కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఆ ఒక షేపింగ్ అనేది వితిన్ 30 to 90 డేస్లోనే మనం చూడొచ్చు. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. లైవ్ రీఛార్జ్ యువర్ లైవ్ 8 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక సంస్థ. మీ జీవితాన్ని మరింత ఆరోగ్యవంతంగా ఆనందమయంగా చేసుకోవడానికి ఏకైక మార్గం లైవ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. కూల్ స్కల్ప్టింగ్ అనే ప్రక్రియను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టడమే గాక విజయవంతంగా 10,000కు పైగా ట్రీట్మెంట్స్ చేసిన ఘనత లైఫ్ ది. యంగ్ డైనమిక్ డైటీషియన్ ప్రతిభ తన ప్రతిభ ద్వారా నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, HYM క్వాలిటీ అవార్డ్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సర్వే ర్యాంకింగ్ లో బెస్ట్ వెయిట్ లాస్ క్లినిక్ గా 2015లో పురస్కారాలు లైఫ్ సంస్థకు అందించారు. సర్జరీ ద్వారా మాత్రమే శరీరాకృతిని మార్చుకునే విధానాన్ని తలదన్ని మొట్టమొదటిసారిగా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఆపరేషన్ లేకుండా శరీరాకృతిని మనం కోరుకున్న రీతిలో మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ లైఫ్. రీఛార్జ్ యువర్ లైఫ్. లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్ 8 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక సంస్థ. మీ జీవితాన్ని మరింత ఆరోగ్యవంతంగా ఆనందమయంగా చేసుకోవడానికి ఏకైక మార్గం లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. కూల్ స్కల్ప్టింగ్ అనే ప్రక్రియను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టడమే గాక విజయవంతంగా 10,000కు పైగా ట్రీట్మెంట్స్ చేసిన ఘనత లైఫ్ ది. యంగ్ డైనమిక్ డైటీషియన్ ప్రతిభ తన ప్రతిభ ద్వారా నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, HYM క్వాలిటీ అవార్డ్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సర్వే ర్యాంకింగ్ లో బెస్ట్ వెయిట్ లాస్ క్లినిక్ గా 2015లో పురస్కారాలు లైఫ్ సంస్థకు అందించారు. సర్జరీ ద్వారా మాత్రమే శరీరాకృతిని మార్చుకునే విధానాన్ని తలదన్ని మొట్టమొదటిసారిగా
నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఆపరేషన్ లేకుండా శరీరాకృతిని మనం కోరుకున్న రీతిలో మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ లైఫ్. రీఛార్జ్ యువర్ లైఫ్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనతో పాటు ప్రముఖ వన్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. 1వ వార్షికోత్సవం సందర్భంగా 50% డిస్కౌంట్ మరియు ఫ్రీ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంది. హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, అన్వాంటెడ్ హెయిర్, అదేవిధంగా వెయిట్ లాస్, కలర్ ఇంప్రూవ్మెంట్ గురించి మేడం గారు లైవ్లో సలహాలు సూచనలు అందిస్తారు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కి డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేడం, అదేవిధంగా సర్జికల్ అండ్ నాన్ సర్జికల్కి డిఫరెన్సెస్ ఏంటి మేడం? సర్జికల్ అండ్ నాన్ సర్జికల్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. సర్జికల్ ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తాము అంటే లైక్ మన దగ్గర కంప్లీట్గా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్సే ఉంటాయి. సర్జికల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే లైక్ ఇన్స్టెంట్గా ఒకేసారి మనం 8 to 10 kgs ఆఫ్ ఫ్యాట్ రిడక్షన్ అనేది చేస్తాం. సో దీని ద్వారా బాడీలో వచ్చే సడన్ చేంజెస్ ద్వారా ఒక్కొక్కసారి పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ రావడము ఇట్లా అనేది ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ సర్జికల్ ట్రీట్మెంట్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా మేము చేయించుకోవద్దనే మేము సలహా ఇస్తాము. ఎందుకంటే ఇన్స్టెంట్గా వచ్చే వెయిట్ లాస్ ఎప్పుడు కూడా సేఫ్ కాదు. సో మన ఒక డైట్, మన ఒక లైఫ్ స్టైల్లో వచ్చే మార్పుల ద్వారా మనం చేసుకునే వెయిట్ లాస్ ఏదైతే ఉంటుందో గ్రాడ్యువల్ వెయిట్ లాస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పర్ మంత్ 3 to 5 kgs వెయిట్ రిడక్షన్ అనేది సేఫ్ రిడక్షన్ ఆఫ్ వెయిట్ లాస్ అనమాట. సో ఎప్పుడైతే మనం 3 to 5 kgs గ్రాడ్యువల్గా పర్ మంత్ మన డైట్ అండ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకుంటూ మనం వెయిట్ లాస్ అవుతాము, ఈ యొక్క వెయిట్ లాస్ అనేది చాలా పర్మనెంట్ వెయిట్ అవుతుంది అండ్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావండి. సో మనం సజెస్ట్ చేసేది ఏంటంటే నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా మనం వెయిట్ లాస్ అవడం అనేది చాలా సేఫ్. ఇప్పుడు నాన్ సర్జికల్ పద్ధతి కనుక మనం చూసుకున్నట్లయితే దీంట్లో చాలా గ్రాడ్యువల్ వెయిట్ లాస్, లైక్ పర్ మంత్ 3 to 5 kgs వెయిట్ లాస్ అనేది మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం పేషెంట్ ఒక డైట్ మోడిఫికేషన్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో వాళ్ళలో వచ్చే ఎక్కువ మార్పులు కూడా ఏమీ ఉండవు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పుల ద్వారా మనం వెయిట్ లాస్ అనేది చేయడం జరుగుతుందండి. సో దీంట్లో మనం పేషెంట్ని రిపీటెడ్ ఇంటర్వెల్స్లో పిలుస్తాము, వాళ్ళ డైట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, సో ఎటువంటి మార్పులు చేయాలా అనేది మనం కంప్లీట్గా అవగాహన చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎటువంటి మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఓరల్ పిల్స్, సప్లిమెంట్స్ కానీ ఎట్లాంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా నాన్ సర్జికల్ పద్ధతిలో సేఫ్గా వెయిట్ లాస్ అవ్వడం అనేది దీంట్లో ప్రముఖ కర్తవ్యం అండి. సో ఎవరైతే నాన్ సర్జికల్ పద్ధతిలో చక్కగా సేఫ్గా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో దీంట్లో మనం ఎటువంటి ఓరల్ సప్లిమెంట్స్ ఇవ్వకుండా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. మేడం, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీ అంటే మనం అత్యాధునిక విధానం ద్వారా చేస్తామని చెప్పి, అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఏమిటి? లేటెస్ట్ టెక్నాలజీ అంటే మనకి ఎటువంటి హామ్ లేకుండా వరల్డ్స్ బెస్ట్ టెక్నాలజీతో చేసుకోవడమే ఈ ట్రీట్మెంట్ అండి. అంటే నాన్ సర్జికల్ లైపోసక్షన్ పద్ధతి ద్వారా వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ కానీ మన బాడీ మీద కనిపించవు. సో అట్ ప్రెజెంట్ మనం వెయిట్ లాస్ అవ్వకముందు ఒబెసిటీతో ఉన్నప్పుడు ఎట్లాంటి మెడికల్ కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేస్తున్నామో నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా ఈ యొక్క వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మునుపటి మీద పేషెంట్ ఇంకా హెల్తీగా, యాక్టివ్గా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక మోడిఫికేషన్స్ ద్వారా ఇంకా యాక్టివ్గా ఉంటారండి. సో వన్స్ మా దగ్గరికి ట్రీట్మెంట్కి పేషెంట్ వచ్చినప్పుడు ఒక 2 to 3 monthsలోనే వాళ్ళొక డ్రాస్టిక్ చేంజ్ వాళ్ళొక మెడికల్ ఇష్యూస్లో చూస్తారు. వన్స్ వాళ్ళు ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఏదైతే వాళ్ళు రిజల్ట్స్ని చూస్తారో సో దాని ద్వారా వచ్చే రిజల్ట్స్ని వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలా మా దగ్గర ఎక్కువ మంది పేషెంట్స్ అండి లైక్ ఎవరైతే మన దగ్గర ట్రీట్మెంట్కి వస్తారో వాళ్ళల్లో పర్ డే 10 జాయినింగ్స్ ఉంటే, ఎగ్జాంపుల్ 10 జాయినింగ్స్ ఉంటే దాంట్లో 5 to 6 జాయినింగ్స్ ఇలా పేషెంట్ నచ్చి సో వేరే వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేయడము ఇట్లా ఎక్కువ మంది ఉంటారు. అంటే లైక్ రిఫరల్ క్లయింట్స్ ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మన ప్రొసీజర్ కానీ ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి అంత అనుగుణంగా లైక్ ఎక్కువ వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ లేకుండా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో దాన్ని చక్కగా లాంగ్ లైఫ్ ఎంజాయ్ చేయగలరు. సో కొంతమంది పేషెంట్స్ మన దగ్గరకు వస్తారు లైక్ ఓన్లీ టమ్మీ తగ్గాలి, సైడ్స్ తగ్గాలి, లేదు ఓవరాల్ 10 kgs వెయిట్ లాస్ అవ్వాలి, లేదు స్కిన్ టైట్నింగ్ కావాలి, టోనింగ్ కావాలి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా
సో వాళ్ళు ఏదైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళ బాడీ మీద దానికి అనుగుణంగా వాళ్ళ ఒక మెడికల్ ఇష్యూస్ని బట్టి మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసిన తర్వాత ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళ మీద మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో గ్రాడ్యువల్ వెయిట్ లాస్ అనేది ఉంటుందండి. ఇన్స్టెంట్ వెయిట్ లాస్ కానీ ఇంజెక్షన్స్ లేకపోతే ఓరల్ పిల్స్ ఆర్టిఫిషియల్ ఫుడ్ సప్లిమెంట్స్ అట్లాంటిది ఏమి మన ట్రీట్మెంట్లో ఉండవండి. మేడం అదేవిధంగా అంటే మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? తప్పకుండా అండి, మన దగ్గర మొత్తం 8 బ్రాంచెస్ ఉన్నాయి. సో 8 బ్రాంచెస్ ఫస్ట్ మనకి హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయండి, 6 ఏరియాస్లో ఉన్నాయి. కార్పొరేట్ ఆఫీస్ కూడా మనకి హైదరాబాద్లో ఉంటుంది. అక్కడ ప్రతిదీ R&D డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అక్కడ ప్రతిదీ కూడా కంప్లీట్గా రీసెర్చ్ అయ్యి సో అంతా సేఫ్ టెక్నాలజీ మనకి లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ట్రీట్మెంట్ కూడా వన్స్ R&D డిపార్ట్మెంట్లో ఒక కంప్లీట్ రీసెర్చ్ అయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ సేఫ్, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నప్పుడు మనకి సెంటర్ లెవెల్లో లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా వైజాగ్లో ఒక సెంటర్ ఉంది అండ్ నెక్స్ట్ మనకి విజయవాడలో మనం 1 year బ్యాక్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశామండి. సో ఈ మంత్తో మనకి 1 year యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము విజయవాడ సెంటర్కి. అందుకని మనకి ఫ్లాట్ 50% డిస్కౌంట్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ వన్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, అన్వాంటెడ్ హెయిర్, వెయిట్ లాస్, అదేవిధంగా కలర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి మేడం గారు లైవ్లో సలహాలు సూచనలు అందిస్తారు. 1వ వార్షికోత్సవం సందర్భంగా 50% డిస్కౌంట్ మరియు ఫ్రీ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంది. మేడం అదేవిధంగా ఈ అన్వాంటెడ్ హెయిర్ అంటే ఏంటి, ఈ అన్వాంటెడ్ హెయిర్ రావడానికి గల కారణాలు ఏంటి? అన్వాంటెడ్ హెయిర్ అంటే మనకి ఎగ్జాంపుల్ మనకి తల మీద హెయిర్ ఉండాలి, సో అక్కడ రావడం వేరు. లేదు అప్పర్ లిప్ మీద, చిన్ మీద, సో లేడీస్కి అన్వాంటెడ్ హెయిర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు అండర్ ఆర్మ్స్లో, సో ఇట్లాంటి ఏరియాస్లో మనకి హెయిర్ అనేది మనం తరచు చూస్తూ ఉంటాం. కొంతమందికి చేతుల మీద కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువ అధికంగా హెయిర్, అంటే ఉండాల్సిన దానికంటే అధికంగా ఉండే హెయిర్ని మనం అన్వాంటెడ్ హెయిర్ అంటాం. సో ఈ అన్వాంటెడ్ హెయిర్కి మనకి బెస్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉందండి, లేజర్ ఎక్విప్మెంట్. సో ఈ ఎక్విప్మెంట్ ద్వారా మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో వన్స్ ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన స్కిన్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని పర్మనెంట్గా మనం రెడ్యూస్ చేసేసుకోవచ్చు. కాల్ చూద్దాం మేడం. హలో హలో సార్, నమస్కారం అండి, చెప్పండి సార్. మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. సార్ మరి మా పాప 9 సంవత్సరాల వయసులో ఆ పాపకి జుట్టు ఊడుతుండేది. సరే లోకల్ ఒక డాక్టర్ గారిని కలిసాము ఉయ్యూరులోనే, ఆమె స్కిన్ డాక్టర్ గారే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత హెయిర్ బాగానే వచ్చింది, బాగానే ఉంది. పాప బీటెక్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ పెట్టాము. మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఆమె క్యారింగ్ తో ఉంది. అయితే ఈ మధ్య మళ్ళా జుట్టు ఊడుతుంది. అంటే క్యారింగ్ టైంలో ఊడే జుట్టు అది మామూలేనా, లేకపోతే ఇది ఆ ప్రాబ్లమా అనే దాని విషయం తెలుసుకుందాం. నమస్తే సార్, పాప అట్ ప్రెసెంట్ పిల్లలు అట్లా ఏమైనా ఉన్నారు సార్? పాపకి పిల్లలు అట్లా ఏమైనా పుట్టారా సార్? లేదు, ఫస్ట్. ఓకే, రీసెంట్ గా మ్యారేజ్ అయింది? రీసెంట్ మ్యారేజ్ అయింది, నెక్స్ట్ మ్యారేజ్ అయింది. ఎక్కడ ఉంటారు సార్ పాప వాళ్ళు? విజయవాడలోనే ఉంటారా? జంక్షన్ లో ఉంటారు. ఓకే సార్, మనకి సడన్ ఏమైనా చేంజెస్ లైక్ హార్మోనల్ చేంజెస్ కానీ లేకపోతే కనుక క్లైమాటికల్ కండిషన్ చేంజెస్ అవ్వచ్చు, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి హెయిర్ లాస్కి. మనం ఇది అని మనం అవగాహనలోకి రావాలి అంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి పాపని అడగాల్సి ఉంటుంది. కానీ రెగ్యులర్గా అయ్యే హెయిర్ లాసే అయితే కనుక ఎట్లాంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ హెయిర్ అనేది నార్మల్ అయిపోతుంది. లేదు ఉండాల్సిన హెయిర్ లాస్ కంటే అబ్నార్మల్గా అంటే ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది అంటే కనుక డెఫినెట్గా ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని గురించి. సో వన్స్ ఒకసారి క్లినిక్కి విజిట్ చేసినట్లయితే స్కాల్ప్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది సార్. సో దాంట్లో డర్మటాలజిస్ట్ కొన్ని క్రాస్ క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ పీరియడ్స్ అవి రెగ్యులర్గా అవుతున్నాయా, ఎట్లా ఉంది ఏంటి, సో వాళ్ళకి మెడికల్ కండిషన్స్, సో కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై అవుతుంది. వన్స్ ఇలా ప్రాబ్లం ఐడెంటిఫై అయినప్పుడు మనం దాని తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం కంపల్సరీ అవసరం. అంటే మనకి ప్రాబ్లమాటిక్ స్టేజెస్ లైక్ మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 రేటింగ్స్ ఇచ్చినట్లయితే ప్రాబ్లం కనుక మైల్డ్ స్టేజ్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది హెయిర్ లాస్ అయితే కనుక డెఫినెట్గా మీరు ఇంట్లో కొంచెం మెడికేషన్ ద్వారా మీరు హెయిర్ లాస్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
లేదు ప్రాబ్లం చాలా మోడరేట్ అండ్ సివియర్ కండిషన్లో ఉంది అంటే కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం అనేది కంపల్సరీ ఉంది దానికి. సో ఒకసారి విజిట్ చేయండి సార్ క్లినిక్కి, సో దట్ మనం కంప్లీట్గా స్కాల్ప్ అనాలిసిస్ టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, లేదు ఇంట్లోనే కొంత ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుందా అనేది మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. సరే మేడం, మరి నేను నా ఏజ్ 50 years. ఓకే సార్, 50 years మీ ఏజ్. 52 years నాకు. ఓకే సార్. నేను వెయిట్ ఎక్కువగా ఉన్నానని ఒక భయం, అలాగే అదే 100 ఉన్నాను వెయిట్. మీ హైట్ ఎంత సార్? నా హైట్ 5'2" అట్లా వచ్చాను. 5'2" ఉంటుంది. ఓకే. కనుక వెయిట్ లాస్. మీరు వెయిట్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా సార్? ఎంత వెయిట్ ఉన్నారు అట్ ప్రెసెంట్ మీరు? 100 ఉన్నారు. 100 kgs అంటే డెఫినెట్గా ఓవర్ వెయిటే సార్. మీరు ఒబెసిటీ క్యాడర్లో ఉన్నారు. 5'2" హైట్ అంటున్నారు అండ్ 52 years. సో మీరు డెఫినెట్గా 100 kgs అంటే డెఫినెట్గా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నారు మీరు. సో మీరు ఒబెసిటీ క్యాడర్ 1లోకి వస్తారు. కంపల్సరీగా మీరు వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది సార్. ఎందుకంటే 52 yearsలో మీకు మెడికల్ ఇష్యూస్ కొత్తవి ఇంకా రేజ్ అవ్వకూడదు అంటే కంపల్సరీగా మీరు వెయిట్ లాస్ అనేది కంపల్సరీ అవ్వాలి. మీ హైట్కి మీ ఏజ్కి యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక 20 kgs వెయిట్ లాస్ అనేది మస్ట్. 20 to 30 kgs దాకా వెయిట్ లాస్ అవ్వాలి. ఎక్కువ మీకు టమ్మీ ఏరియాలో ఎక్కువ వెయిట్ ఉందా సార్? ఎక్కువ పొట్ట అనేది ఎక్కువ ఉంది. సో పొట్ట ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీగా టమ్మీ రిడక్షన్ అనేది చేసుకోవాలి. మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సార్? సో ఇంతవరకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సార్. మీరు ఎట్ ప్రెసెంట్ దాకా చాలా హెల్తీగా ఉన్నారు. సో ఇంతే హెల్తీగా చక్కగా మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటే కంపల్సరీ మీరు ఒబెసిటీ అనేది లేకుండా చూసుకోవాలి. ఒక 20 to 30 kgs ఆఫ్ వెయిట్ లాస్ అనేది రికమెండెడ్ వెయిట్ లాస్ సార్ మీకు. వన్స్ ఒకసారి క్లినిక్ విజిట్ చేసినట్లయితే మీకు కంపల్సరీగా మా ఒక సలహాలు సూచనలు అవన్నీ ఉంటాయి. అండ్ ఫ్రీ అనాలిసిస్ టెస్ట్ కూడా ఉంది. ఫ్రీ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తున్నాము. సో డాక్టర్స్ కంప్లీట్గా మీకు ఎంత వెయిట్ తగ్గాలి ఏంటి, సో మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, దానివల్ల మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటుందా ఏంటది కంప్లీట్ మీ అవగాహనలోకి వస్తాము. దానికి తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్ ప్రెసెంట్ మీకు ఫ్లాట్ 50% డిస్కౌంట్ కూడా ఉంది సార్ అవైలబుల్గా. ఒకసారి క్లినిక్కి విజిట్ చేస్తే మీకు అసలు ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. అండ్ మీకు టమ్మీ ఎక్కువ ఉంది అంటున్నారు కాబట్టి నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్ని ప్లాన్ చేసుకోవడం అనేది చాలా సేఫ్ ట్రీట్మెంట్ అది. సో ఇది వచ్చేసి USFDA అప్రూవ్ ట్రీట్మెంట్ సార్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమీ లేకుండా పర్ మంత్ 3 to 5 kgs చొప్పున వెయిట్ లాస్ అనేది చాలా సేఫ్గా వెయిట్ లాస్ అవ్వచ్చు మీరు. దీంట్లో మనకి చిన్న చిన్న డైట్ మోడిఫికేషన్స్ చేస్తాము అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తాము. అండ్ వీక్లీ వన్స్ మీరు ట్రీట్మెంట్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఒక 3 గంటల టైం వ్యవధి అనేది స్పెండ్ చేయాలి సార్. సో ఈ 3 గంటల టైంలో మీకు అల్ట్రా క్యావిటేషన్ ట్రీట్మెంట్ ద్వారా మీ స్కిన్లో ఉన్న ఫ్యాట్ సెల్స్ని మేము బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది. అవి మీకు త్రూ లింఫాటిక్ డ్రైనేజ్ ద్వారా మీకు ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతాయి. అంటే మీ బాడీలో ఎక్సెస్ ఫ్యాట్, అంటే మీ బాడీలో ఉండాల్సిన ఫ్యాట్ కంటే ఎక్సెస్గా అదనపుగా ఉన్న ఫ్యాట్ సెల్స్ని ఒక ఫ్యాట్ని మేము ఈ ట్రీట్మెంట్ ద్వారా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది సార్ ఫ్యాట్ అంతా. అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం ఈ ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అవుతాము. ఒకసారి విజిట్ చేయండి సార్ క్లినిక్కి. ఇంకా డీప్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అదంతా కూడా మీరు ఒక డెమో సెషన్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అన్వాంటెడ్ హెయిర్ గురించి అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్కి మన దగ్గర లేజర్ ట్రీట్మెంట్ ఉందండి. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే సెషన్లు వారీగా, అంటే వన్స్ ఇన్ ఏ మంత్ ఇలా సెషన్లు వారీగా ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు ప్రతి సెషన్కి మన హెయిర్ ఫాలికల్ ఒక డెన్సిటీ కానీ థిక్నెస్ కానీ రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది అండి. ఇలా రెడ్యూస్ అయిపోతున్నప్పుడు మనము ఆ ఏరియాలో హెయిర్ అనేది అన్వాంటెడ్ హెయిర్ అనేది పర్మనెంట్గా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఒక 6 to 8 సెషన్స్లో మనం కంప్లీట్గా ఈ అన్వాంటెడ్ హెయిర్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటిది ఏమి ఉండదు. కంప్లీట్గా మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా లేజర్ చాలా హై అండ్ ఎక్విప్మెంట్. అండ్ దాంతోపాటు మనం FDA అప్రూవల్ ట్రీట్మెంట్స్ని మాత్రమే మనం ప్రొసీజర్స్ చేస్తామండి. కాల్ చూద్దాం మేడం. హలో హలో
హలో నమస్కారం అండి. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మేడం నాకు వెయిట్ వచ్చేసి 63 ఉన్నానండి. ఓకే మేడం. నా హైట్ వచ్చేసి 5.5 అండి. హైట్ 5.5. అవును. నాకు కొంచెం పొట్ట ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఏమన్నా సజెషన్ చెప్తారేమోనని. తప్పకుండా మేడం. మీకు పిల్లలు మేడం? ఏంటండి? మీకు పిల్లలు మేడం? నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. ఓకే, అన్మ్యారీడ్ మీరు. ఓకే, ఓన్లీ టమ్మీ ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ఓవర్గా అనిపిస్తుందండి, అంటే షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది, టమ్మీ ఎక్కువ ఓవర్గా కాదు, షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. అవునండి మేడం. మీకు సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్, కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో సింగిల్ సిట్టింగ్లో మీరు ఏదైతే ఏరియా మీకు బల్జీగా అనిపిస్తుందో ఆ ఏరియా అంతా కూడా రిడక్షన్ చేసుకోవచ్చు. సో ఈ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్, మీకు అక్కడ మళ్ళీ ఫ్యాట్ చేరుకోవడము అట్లా అనేది ఉండదన్నమాట. అండ్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మీరు ఎటువంటి మెయింటెనెన్స్ చేసుకోవాలనేది మా ఎక్స్పర్ట్స్ మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే మీరు జస్ట్ ఒక 2 to 3 hours ప్రోగ్రామ్కి రావాలి. సో ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఈ 2 to 3 hours మీకు మా ఫిజియోథెరపిస్ట్ ట్రీట్మెంట్ అది చేస్తారు. సో ఈ ట్రీట్మెంట్లో మనకి మీరు జస్ట్ లే డౌన్ అయి ఉంటారు. సో ప్రోబ్స్ అనేది ఆ పర్టికులర్ ఏరియాలో బల్జీ ఏరియాస్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో వెయిట్ వచ్చేసి 63 అన్నాను కదండి, అంటే ఈ పర్టికులర్ హైట్ కి వెయిట్ అని ఏమన్నా ఉంటుందా? ఉంటుంది మేడం, డెఫినెట్గా. సో మీ హైట్కి ఒక 5 kgs వెయిట్ లాస్ అయితే బాగుంటుంది. సో 5 kgs వెయిట్ లాస్ అనేది ఎక్కువ టమ్మీ ఏరియా ఎక్కువ వెయిట్ ఉంది అంటున్నారు కాబట్టి, సో టమ్మీ రిడక్షన్ చేసుకుంటే కనుక కంప్లీట్గా మీ బాడీ అనేది షేప్ అప్ అవుతుంది. అది ఈ మధ్య రీసెంట్ గా ఫామ్ అయినట్టు అనిపిస్తుందండి, అంటే ఇది వరకు అంత లేదు, జస్ట్ 55 ఉండేదాన్ని, ఈ మధ్య రీసెంట్ గా 63 అయింది. మేడం, మీరు తాత్కాలిక ఉపశమనం అంటే తాత్కాలికంగా టమ్మీ రిడక్షన్ చేసుకోవాలి అంటే చిన్న ఎక్సర్సైజెస్ అనేవి సరిపోతాయి. కానీ మీరు పర్మనెంట్గా మీ యొక్క టమ్మీని షేప్ చేసుకోవాలి అంటే ఈ కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్ అనమాట. మళ్ళీ మీకు ఐరేలో ఫ్యాట్ చేరుకోవడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది విత్ మినిమం మెయింటెనెన్స్. మీరు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేసినట్లయితే మా ఒక ఎక్స్పర్ట్స్ మీకు ఎన్ని ప్రోబ్స్ పడతాయి, సో మీకు ఎంత ట్రీట్మెంట్ అవసరం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ట్రీట్మెంట్ వన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరంతా మొత్తం డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అన్ని ప్రొసీజర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ప్రొసీజర్స్లో ఏంటంటే పర్మనెంట్గా మీకు ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో కొద్దిపాటి మెయింటెనెన్స్ ద్వారా ఆ షేప్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, డైటీషియన్స్ ఉంటారు, మీకు కంప్లీట్గా గైడెన్స్ ఇస్తూ మనకి ట్రీట్మెంట్ అనేది ప్రొసీజర్ చేస్తారు. సో వన్స్ ట్రీట్మెంట్ ఇచ్చాక మీకు ఇన్స్టెంట్గా అక్కడ వెయిట్ లాస్ ఏమీ కనిపించదు. విత్ ఇన్ 30 to 90 daysలో మీకు ఆ ఏరియా ఒక షేపింగ్ అనేది మీకు కనిపిస్తుంది మేడం. 30 to 90 days. 30 to 90 daysలో పర్మనెంట్గా మీకు ఆ ఏరియాలో ఉన్న ఫ్యాట్ సెల్స్ని మనం ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో విత్ మేడం కొంత మెయింటెనెన్స్ అనేది అవసరము. మెయింటెనెన్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీ కంప్లీట్ డైట్ డీవియేషన్ అయ్యి ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకొని జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అంటే మళ్ళీ బాడీలో ఆబ్వియస్గా ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది. మనం ట్రీట్మెంట్ యోగా చేసేదాన్నండి, కంటిన్యూగా ఒక 1 year చేశాను యోగా. చేసిన తర్వాత సడన్ గా నాకు కుదరక ఆపేసాను అనమాట ఆఫీస్ పర్పస్ మీద. సో వెయిట్ బాగా ఇదైంది అనమాట. అవును మేడం, ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు యోగా చేసినప్పుడు 1 year కంటిన్యూస్గా మీ బాడీ మెటబాలిక్ రేట్ అనేది చాలా బాగా మెయింటైన్ అయ్యింది. సో బాడీ మెటబాలిక్ రేట్ బాగా మెయింటైన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క ఫ్యాట్ లెవెల్స్ అనేవి మీ కంట్రోల్లో ఉంటాయి, మీ BMI కూడా నార్మల్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు యోగా ఆపేశారో మళ్ళీ మీకు టమ్మీ అనేది ఎక్కువైంది. సో వెయిట్ గెయిన్ అనేది ఉంది. సో ఎందుకు అంటే మీ బాడీ మెటబాలిక్ రేట్ అనేది కంప్లీట్గా డ్రాప్ అయిపోవడం వల్ల మళ్ళీ మీ బాడీలో ఫ్యాట్ చేరుకోవడం అనేది జరిగింది. సో మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అనేది అయ్యారనమాట. సో ఇప్పుడు మన ట్రీట్మెంట్లో ఏం చేస్తాము అంటే మీ యొక్క బాడీని మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాము. సో వన్స్ మీరు మా ప్రోగ్రాంలో జాయిన్ అయినప్పుడు మీరు జీరో నాలెడ్జ్తో ఉన్న ట్రీట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ 2 to 3 monthsలోనే మీరు ఒక హాఫ్ డైటీషియన్ అయిపోతారు. అంటే మీరు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, మీ బాడీ యొక్క టెండెన్సీ ఎలా ఉంటుంది, మీ బాడీని మీరు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా షేపప్గా ఉండాలి, సో ఎలా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి,
అదేవిధంగా ఇంట్లో ఉండే యోగా దాకా వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండే మీరు ఎటువంటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేసుకోవాలనేది కంప్లీట్గా మా ఫిజియోథెరపిస్ట్ డైటీషియన్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఈ ప్రోగ్రాంలోనే మన సింగిల్ సిట్టింగ్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ని మీరు కంప్లీట్గా మనం 25% to 40% ఆఫ్ ద ఫ్యాట్ సెల్స్ని మనం ఫ్రీజ్ చేసేయచ్చు. సో వన్స్ ఫ్రీజ్ అయిన ఫ్యాట్ సెల్స్ అన్ని క్రిస్టలైజ్డ్గా అయిపోయి చనిపోతాయి అక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ అన్ని. అంటే మన బాడీలో మనకు కావాల్సిన ఫ్యాట్ ఉంచి సో ఇంకా అధికంగా ఉన్న 25 నుంచి 40% ఫ్యాట్ సెల్స్ని మాత్రమే మనం ఫ్రీజ్ చేస్తున్నాం. సో ఫ్రీజ్ అయిన ఫ్యాట్ సెల్స్ అన్ని క్రిస్టలైజ్డ్గా అయిపోయి డెడ్ అయిపోతాయి. సో డెడ్ అయిపోయిన ఫ్యాట్ సెల్స్ అన్ని మన బాడీలో ఏ కణం చనిపోయినా మన బాడీలో నుంచి ఫ్లష్ అవుట్ అయిపోవడానికి వితిన్ 30 to 90 days పడుతుంది. సో వితిన్ 30 to 90 daysలో బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ అన్ని ఫ్లష్ అవుట్ అయిపోతాయి. సో మీకు పర్టికులర్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ బల్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి 30 to 90 daysలో. సో మళ్ళీ అక్కడ ఫ్యాట్ చేరుకోవడానికి మీకు ఫ్యాట్ సెల్స్ కూడా తగ్గిపోయినాయి కదా. సో 60% ఫ్యాట్ సెల్సే ఉంటాయి. ఈ 60% ఫ్యాట్ సెల్స్ని మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చేసే అంత హెవీ మెయింటెనెన్స్ అప్పుడు అవసరం ఉండదు. కొంత మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు విగ్రస్ మెయింటెనెన్స్ విగ్రస్ డైట్స్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఫ్యాట్ సెల్స్ ఒక కౌంట్ తగ్గిపోయింది. సో ఈ విధంగా వెరీ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్ ద్వారా కూడా మీరు ఏ పర్టికులర్ ఏరియా కావాలంటే ఆ పర్టికులర్ ఏరియా షేప్ చేసుకోవచ్చు మనం. సో 2 to 3 అవర్స్లోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. సో 3 hours ట్రీట్మెంట్ తర్వాత ఈ 30 to 90 daysలో మా డైటీషియన్ మీకు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటారు. అండ్ ఫిజియోథెరపిస్ట్ కూడా మీకు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి మీ యొక్క డైట్ అండ్ యాక్టివిటీ అంతా కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ప్రేక్షకులకి చక్కటి సలహాలను సూచనలు అందించేందుకు ధన్యవాదాలు. ఓకే వర్స్, ఇది నాటి ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. మరలా ప్రసారమయ్యే ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.